జై వాసవి. మందమరి దగ్గర కామాఖ్య టెంపుల్ చాలా ప్రసిద్ధమైంది. ఈ మధ్యనే ప్రారంభమైంది కానీ చాలా ప్రచారం అవుతున్నది. మేము ఈరోజు వెళ్ళాము. ఇక్కడ అమ్మవారి గురించి కొన్ని విశేషాలు. ఇక్కడ ఎలా వెలిసిందంటే వ్యవసాయ భూమి అట ఇదంతా. ఒక ఆయన కళ్ళలో కనబడి నేను ఈ భూమి లోపల ఉన్నాను, నన్ను తీస్తే పూజలు చేయండి అని కళలో చెప్పిందట అమ్మవారు. దాని ప్రకారం వెతకగా అందులో నిజంగానే అమ్మవారు కనిపించిందంట. ఆ దుర్గామాతని, ఆ కామాఖ్య అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారితో పాటు అన్ని అష్టాదశ శక్తి పీఠాలు, లలితామాతని, దుర్గామాతని అన్ని అమ్మవారులను ప్రతిష్ఠించారు. కామాఖ్య అమ్మవారు ఒక భారతదేశంలో ఒక్కటే ఉన్నది. ఇది రెండవది మందమరిలో వెలిసింది కాబట్టి ఇది రెండో శక్తిపీఠం. కామాఖ్య అమ్మవారితో పాటు వారాహి అమ్మవారు, లలితామాత, తర్వాత దుర్గామాత, వినాయకుడు, షణ్ముఖుడు, నాగదేవత అన్ని దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తి పీఠాలు అన్ని అమ్మవార్లు చాలా చక్కగా కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై అమ్మవార్లు వెలిసారు. అందరూ చూడదగ్గ పుణ్యక్షేత్రము. చాలా ప్రసిద్ధి చెందే అనతి కాలం, కొద్ది కాలం లోపలనే ఇది చాలా ప్రచారమైంది. అందరికి కోరికలు తీరుతున్నాయి కాబట్టి జనాలు కూడా చాలా వస్తున్నారు. ఇంకా ఇది నిర్మాణంలో ఉంది. ఇంకా ఇది అమ్మవారి, కామాఖ్య అమ్మవారిది యోని ప్రదేశం పడ్డ ప్రాంతము, పుణ్యక్షేత్రంగా శక్తిపీఠాల్లో వెలిసింది. ఇంకా ఈ ధ్వజస్తంభము రాతితో కట్టారు. చాలా పెద్దగా ఉంది. మహిమాన్వితంగా ఏది చూసిన ఆనందంగా అమ్మవార్లను చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ప్రతివారు దర్శించాల్సిన ప్రదేశము. ఈ పుణ్యక్షేత్రంలో చాలా ప్రశాంతత అనిపిస్తుంది. అమ్మవారిని దర్శించండి.